ఎప్పుడో దీని గురించి పట్టుకోమని నేను చెప్తా ఉంటా. ఇటువైపు బాయ్ సైడ్ చేయాలి. నేను కనిపిస్తున్నానా? ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివశంకర్. మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క ఒక బావి ఉంది. దీని యొక్క చరిత్ర చెప్తాను చూడండి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో, అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి విజయనగర సామ్రాజ్యాధీశులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర మంత్రిగా ఉన్నటువంటి తిమ్మరసు గారు మరియు వారి కుమారుడు అయినటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి కొండమురసయ్య గారు ఒకసారి శ్రీకృష్ణదేవరాయలకి గారికి ఆ గుర్రాన్ని కొనుగోలు కోసం తంజావూరు వెళ్ళి తంజావూరు నుంచి మరలా గుర్రాన్ని కొనుక్కొని తిరుగు వచ్చేటువంటి ప్రయత్నంలో ఈ బ్రాహ్మణపల్లి అనే గ్రామానికి మధ్యాహ్న సమయానికి చేరుకుంటారు. అప్పుడు ఇక్కడ పూటకూలి అంటే చిన్న సైజు హోటల్ అనమాట, అది ఇక్కడ నిర్వహించేటువంటి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గరకు రాగానే అన్నము, ఒక జొన్న అన్నము రాగి అన్నము పెట్టేసి ఒక ముంతలో ఎర్రగా ఉండేటువంటి నీళ్లు ఇస్తుంది. నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆకలి మోపుని తినేసిన తర్వాత, అమ్మ మంచినీళ్ళు దొరకవా అంటే, ఇక్కడ ఏమున్నాయా, రాజులు రాజ్య విస్తరణ కోసం చూసుకున్నారే కానీ తాగడానికి ప్రజల కోసం పట్టించుకున్నారా అని అన్నారు. అనగా గుర్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత మిగిలినటువంటి బంగారపు నాణ్యాలని ఈ ఊరు గ్రామ పెద్దలకు ఇచ్చేసి మా అమ్మగారి పేరైనటువంటి శంకాయమ్మ అంటారు, తర్వాత శాసనాల్లో శంకాయమ్మ ఉంటుంది, వ్యవహారికంలో వచ్చే శంకరమ్మ అంటారు. మా అమ్మగారి పేరు మీద ఇక్కడ బావి తెప్పించడానికి గ్రామ పెద్దలకి కొంత డబ్బులు ఇవ్వగా తవ్వింపబడినటువంటి బావి ఇదేను. ఇది మనం కానీ చూస్తే చారిత్రాత్మకమైనటువంటి బావి. దీనికి సజీవ సాక్ష్యంగా, చరిత్రకి సజీవ సాక్ష్యంగా ఈ బావిని మనం చూడవచ్చు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.